హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మరొక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని free videos కోసం ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది హర్యానా పోస్టల్ సర్కిల్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. రీసెంట్గా మనకి తెలంగాణ పోస్టల్ సర్కిల్ నుంచి ఏ విధంగా అయితే నోటిఫికేషన్ వచ్చిందో అలాగే హర్యానా పోస్టల్ సర్కిల్ నుంచి పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎల్డీసీకి సంబంధించిన పోస్టులతో పాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి సంబంధించి జస్ట్ 10th అలాగే 12th క్వాలిఫికేషన్తో పాటు పర్టికులర్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో వారు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది హర్యానా పోస్టల్ సర్కిల్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ క్వాలిఫికేషన్తో పాటు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఆ పర్టికులర్ హర్యానాకి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ హిందీ ఏదైతే ఉందో ఆ హిందీ లాంగ్వేజ్కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది మనం చదువుకున్నటువంటి 10th వరకు ఒక సబ్జెక్ట్గా కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ హిందీ, ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ లోకల్ లాంగ్వేజ్ దట్ ఈస్ హిందీ అట్లీస్ట్ అప్ టు 10th స్టాండర్డ్ అని చెప్పేసి ఇక్కడ ప్రతి క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రతి పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్, లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టల్ అసిస్టెంట్, ఎల్డీసీ అలాగే పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అదే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. సో 18 to 27 అలాగే 18 to 25 అని చెప్పేసి ఈ విధంగా ఈ పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు సెప్టెంబర్ 29వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆ పర్టికులర్ హర్యానాలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 12 డివిజన్స్లో పోస్టల్ అసిస్టెంట్కి సంబంధించి 28 పోస్టులు ఉన్నాయి. అలాగే పోస్ట్ మ్యాన్ లేదా మెయిల్ గార్డ్కి సంబంధించి 18 పోస్టులు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 28 పోస్టులు ఉన్నాయి. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. టోటల్గా 75 వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ మనకి విడుదల చేయడం జరిగింది. సో హర్యానా సర్కిల్ నుంచి, పోస్టల్ సర్కిల్ నుంచి స్పోర్ట్స్ కోటా కింద రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఎవరికైతే ఈ పర్టికులర్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ 64 ఈవెంట్స్లో మీకు ఒక్క ఈవెంట్లో మీకు క్వాలిఫికేషన్ ఉన్నా కూడా, సర్టిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆర్చరీ నుంచి మనకి టెన్నిస్, బాల్, క్రికెట్ వరకు టోటల్గా మనకి 64 ఈవెంట్స్ని మెన్షన్ చేశారు. కనీసం మీకు అట్లీస్ట్ ఏదో ఒక ఈవెంట్లో కనుక మీకు క్వాలిఫికేషన్ అలాగే సర్టిఫికేషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి. వితౌట్ ఎగ్జామినేషన్ ఇట్స్ ఏ పర్మనెంట్ జాబ్ ఇది. సో చాలా మంచి రిక్రూట్మెంట్. సో మీరు తెలంగాణకు అప్లై చేసినా కూడా ఈ పోస్టల్ సర్కిల్కి సంబంధించి హర్యానా సర్కిల్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. చెస్ ఉంది, క్రికెట్ ఉంది, సైక్లింగ్ ఉంది, క్యారమ్, బ్రిడ్జ్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్, బాస్కెట్బాల్, బేస్బాల్, బాల్ బ్యాడ్మింటన్ ఇలాగా చాలా రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తం 64 స్పోర్ట్స్ డిసిప్లిన్స్లో కనుక మీకు ఐడెంటిఫికేషన్ ఉన్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీరు ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కానీ, నేషనల్ కాంపిటీషన్లో కానీ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కానీ, నేషనల్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్లో కానీ, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్కి సంబంధించిన సర్టిఫికేషన్ కానీ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ద మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ షాల్ బీ సెలెక్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్
స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ సబ్జెక్టెడ్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఒకటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అట్ ది సేమ్ టైం ముఖ్యంగా స్పోర్ట్స్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ కూడా ఉండాలి. మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా పెట్టుకోవచ్చు ఆ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కనుక మీకు సర్టిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు, అంటే వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత సీనియర్ ఆర్ జూనియర్ లెవెల్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో కనుక ఎవరికైతే సర్టిఫికేషన్ ఉంటుందో వారికి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి వారికి థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నేషనల్ స్పోర్ట్స్లో కానీ గేమ్స్ ఫర్ స్కూల్స్లో కానీ పార్టిసిపేట్ చేసినటువంటి వారికి ఫోర్త్ ప్రిఫరెన్స్ ఉంటుంది. తర్వాత నేషనల్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ అవార్డు వచ్చినటువంటి వారు, నేషనల్ అవార్డు వచ్చినటువంటి వారికి ఈ యొక్క ప్రిఫరెన్స్ లాస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా లాస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, యూనివర్సిటీ ఆర్ స్టేట్ స్కూల్ టీమ్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వారికి మనకి 6th ప్రిఫరెన్స్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది, 5th ప్రిఫరెన్స్ కింద అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు దానికి సంబంధించి మీకు ఏ ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేసినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా పేమెంట్ వచ్చేసి 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు డీడీ రూపంలో తీయాల్సి ఉంటుంది. అది ఎలాగంటే మనకి పోస్ట్ ఆఫీస్లో ఫీ చలాన్ ఒకటి ఉంటుంది. ఆ ఫామ్కి సంబంధించి మీరు 100 రూపీస్ అనేది మీరు ఇన్ ద నేమ్ ఆఫ్ హర్యానా సర్కిల్ స్పోర్ట్స్కి సంబంధించి బిల్లర్ ఐడి 70101 అనేటువంటి ఈ పేరు మీద మీరు తీయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి మీరు సెప్టెంబర్ 18వ తేదీలోపు ఈ విధంగా ఈ యొక్క ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రొసీజర్ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు haryanapost.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి లేదా indiapost.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఫీ చలాన్కి సంబంధించినటువంటి యొక్క నోటీస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఫీ చలాన్లో ఉన్నటువంటి బ్లాంక్స్ అన్నింటిని కూడా ఫిలప్ చేసి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ దీనికి సంబంధించినటువంటి 100 రూపీస్ ఫీ అనేది పే చేసి ఈ పేమెంట్ ద్వారా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు వచ్చే నెల 29వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అడ్రస్ కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. సో ద అసిస్టెంట్ డైరెక్టర్ స్టాఫ్, ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, 107 మాల్ రోడ్, హర్యానా సర్కిల్, అంబాలా అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. అలాగే అప్లికేషన్తో పాటు మీరు ఎన్క్లోజ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరు ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేసి దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా పంపించాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఏ ఈవెంట్స్లో అర్హత ఉందనేది మీరు దానికి సంబంధించి టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్తో కూడినటువంటి PDF అలాగే అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ పేమెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క చలాన్ ఫామ్స్ కూడా మనకి ఇక్కడైతే డైరెక్ట్గా ఇచ్చారు లాస్ట్లో. సో ఇది చూసి మీరు ఫిలప్ చేసి ఈ యొక్క 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.